ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, చపాతీలో కానీ రైస్లో కానీ. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కావలసినంత ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చక్కగా వేపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ ఆనియన్స్ చక్కగా దోరగా వేగేదాకా చక్కగా వేయించుకోవాలి. వేగిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా దోరగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగింది. 3 కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని తీసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ టమాటో ముక్కలన్నిటిని చక్కగా మొత్తం కలయబెట్టుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకున్నామంటే చక్కగా తొందరగా మగ్గిపోతాయి టొమాటోస్. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో, చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి ఈ టొమాటోస్. ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. గరం మసాలా మీ స్పైస్కి తగ్గట్టుగా తీసుకోవాలి. నేను కొంచెం స్పైస్ ఎక్కువే వేస్తాను. మసాలాలన్నీ కొంచెం సేపు కుక్ అవ్వాలి. మూత తీసి చూద్దాము. అంతా చక్కగా కుక్ అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ అంతా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలయబెట్టుకోవాలి. చక్కగా కలయబెట్టుకున్నాక మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అప్పుడు ముక్కలు చక్కగా తొందరగా మగ్గుతాయి. మూత తీసి చూద్దాము. కాలీఫ్లవర్ని మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకుందాము. అడగంటకుండా ఉండేలాగా మధ్య మధ్యలో తీసి కుక్ అయ్యేదాకా తిప్పుకుంటూ ఉండాలి. కాలీఫ్లవర్ చక్కగా కుక్ అయింది. ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. కర్రీ అంతా కలయబెట్టుకోవాలి. ఇలా కారం అంతా కలిసేలాగా కర్రీ అంతా కలయబెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది.